వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కక్ష సాధింపులు ఈరోజు ప్రారంభమయ్యాయి. గత 7 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్కి పిలిపించడం, వేధించడం, కొందరినైతే అమాయకుల్ని చిత్తక కొట్టడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారిపోయాయి. జిల్లాలోనే వెంకటాచలం స్టేషన్ అవినీతికి, అక్రమాలకి ఈరోజు ఉండేటువంటి సిఐ సుబ్బారావు నేతృత్వంలో దాదాపుగా ఘోరమైనటువంటి పరిస్థితులు. ఎవరు వెళ్ళినా సరే మొత్తం జోబీలు ఖాళీ అయిపోతున్నాయని బాధ. జాతీయ రహదారుల మీద వాహనాలు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ప్రతి బండిని ఆపాల్సిందే, లంచాలు వసూలు చేయాల్సిందే. దీని మీద సాక్షాత్తు నేను డిఎస్పీని కూడా కలిసి కూడా అయ్యా ఈ అవినీతి అక్రమాలను తట్టుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది. ఒక పక్క అవినీతి, విచ్చలవిడిగా డబ్బు సంపాదన, ఒక పక్క యథేచ్ఛగా అక్రమ కేసు. దానికి ఇటువంటి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకి రాజకీయ నాయకుల అండదండలు అవసరం. రాజకీయ నాయకుల అండదండలు ఉంటేనే ఇటువంటి దగ్గర పోస్టింగ్లు ఉంటాయి. కాబట్టి ఈ పోస్టింగ్ లో వాళ్ళు కొనసాగుతారు. వాళ్ళు కొనసాగాలి అని అంటే ఆ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి పనులు చేయాలి. అందుకని ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఈ సిఐ సోమిరెడ్డి అనేటువంటి వాడు చెప్తే ఆ సోమిరెడ్డి లాంటి వాడు చరిత్రహీనుడైనటువంటి వ్యక్తి, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు, వాడిలాగానే మిగతా వాళ్ళందరూ అదే విధంగా క్యారెక్టర్ ఉంటుందని అనుకునేటువంటి నీచుడు. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని ఈరోజు శాషయ్య కుటుంబాన్ని ఈరోజు ఇబ్బందుల పాలు చేయడం ఇది నిజంగా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి సంఘటన, అత్యంత హేయమైనటువంటి ఘటన. అందుకే పాపం ఆ కుటుంబ సభ్యులు, శాషయ్య భార్య, శాషయ్య తల్లి, శాషయ్యకి సంబంధించినటువంటి బంధువులు, శాషయ్యకి సంబంధించినటువంటి సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కన్నీరు ముందరే పరిస్థితి. నేను ఈరోజు చెప్తున్నా, ఎవరైతే పెట్టించారో, ఎవరైతే ఈ కేసుకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నా, వాళ్ళ మీద గనక చర్యలు తీసుకోలేకపోతే నేను నా పేరు మార్చుకోవడానికి సిద్ధపడతాను తప్ప రాజకీయాల్లో జీవితంలో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి తప్పులు, నేరాలకు సంబంధించి నేను నిన్న చెప్పినా మరలా చెప్తున్నా, ఎవడైతే ఈ అక్రమాలకి, అవినీతికి పాల్పడ్డాడో నిద్ర లేచినప్పటి నుంచి దేవుణ్ణి పూజించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి గెలవకూడదు అని చెప్పారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వీళ్ళ పాపాలన్నిటిని శాపాల్లాగా వెంటాడతాయి. ఒక్కరిని కూడా విడిచిపెట్టాం అనుకుంటున్నాడేమో ఈ సిఐ, అనుకుంటున్నాడేమో ఈరోజు ఏటే ఆయన పెద్ద అనుకోవచ్చు, ఏదైనా కేసులు మాపొచ్చు. అసలు పోలీసు వ్యవస్థ అనేది జిల్లాలో పనిచేయడం లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నాకు సంబంధించి ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని సోమిరెడ్డి లాంటి వ్యక్తి శాషయ్య మీద ఈరోజు నింద మోపాడు. ఎందుకు నేను ఒక సున్నితమైనటువంటి అంశం, ఏదన్నా నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగింది అంటే దానికి సంబంధించి అందరం కూడా అయ్యో ఈ అన్యాయం జరిగిందా, మన వాడు ఎవడన్నా చేశాడని 1కి 4 సార్లు ఆలోచన చేస్తాం. పొరపాటు చేయం, ఒకవేళ మనవాడైనా సరే పొరపాటు చేస్తే పొరపాటు అని చెప్తాం. కానీ ఏమీ లేకుండా ఒక నేరాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద మోపాడని చెప్పడానికి బలమైనటువంటి సాక్ష్యం ఆధారం. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే, నిన్నటి రోజు ఏదైతే ఒక పంచనామా ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు నేను సేకరిస్తే ఆ పంచనామా జరిగేటప్పుడు నేను ఉదయాన్నే వరిగొండలో ఒక మనిషి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడికి వెళ్లి నెల్లూరు వచ్చాను. నెల్లూరు వచ్చిన వెంటనే నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, శాషాన్ని తీసుకుని బయలుదేరారు అని. బహుశా కోర్టుకు బయలుదేరుతున్నారో, మీరు బయలుదేరని చెప్పి అడ్వకేట్లకు చెప్పి నేను బయలుదేరితే లేదు, ఇటు నేషనల్ హైవే మీద బయలుదేరారు. వెంటనే వచ్చాను. వస్తే నేరుగా అక్కడ ఆ పెంచిలయ్య వెంకటమ్మ ఇంటి దగ్గర శేషయ్య ఉన్నాడు, విఆర్ఓ ఉన్నాడు, సిఏ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. నేను నేరుగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాను, ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ పెంచిలయ్య వెంకటమ్మ ఉన్నట్టుగా వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చినట్టుగా దానికి సంబంధించినటువంటి పత్రం ఇది. వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు. ఎవరిద్దరు? పెంచిలయ్య వెంకటమ్మ. అంటే మీరు 100లాది మంది ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ, 100లాది మంది వెళ్ళి మనందరం చూసాం. ఇక్కడ నేను ఒక్కడే చెప్పడం కాదు, పెంచిలయ్య వెంకటమ్మ వచ్చారు. శాషయ్యని తీసుకొస్తే శాషయ్య వాళ్ళిద్దరు ఈమె పెంచిలయ్య వెంకటమ్మ అని చెప్పి చూపించాడు.
ఇంట్లో ఏమన్నా కాగితాలు ఉన్నాయా మీ కోడలంటే వాళ్ళ నాయన మామ పెంచిలేయబోయి వాళ్ళ కోడలు సంతకం పెట్టినటువంటి ఖాళీ స్టాంప్ పేపర్లు 2 ఒక తెల్ల కాగితం తీసుకొచ్చి ఇచ్చింది. కాబట్టి వాటిని సీజ్ చేశామని చెప్పని సిఐ ఆ ఎస్ఐ సమక్షంలో సీజ్ అయిందని చెప్పని ఆర్ఐ దానికి సంతకం పెట్టాడు. ఇది ఆర్ఐ సంతకం. ఆర్ఐ దాదాపుగా ఇక్కడి నుంచి మనం బయలుదేరితే 10:30కు బయలుదేరి 11:15కు పూర్తి చేసాము. మధ్య నేను ఇక్కడ ఉన్నా. అసలు ఆర్ఐ రవి అనేటువంటి వాడిని నిన్న మనం చూసామా ఇక్కడ? ఈ దొంగ సంతకం వాడు ఎట్ట పెట్టాడు? ఎట్ట పెడతాడు దొంగ సంతకము? ఇక్కడికి వచ్చాడా? మనం ఉన్నామా లేదా? ఆర్ఐ అనేటువంటి వ్యక్తి రాకుండానే ఎలా ఆయన సంతకం ఇక్కడ పెట్టాడు? ఎలా మీరు ఈ విధంగా పాపం దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టారనే దానికి ఇది కారణం కాదా? ఇది నిదర్శనం కాదా? దీనికి మీరు సమాధానం చెప్తారా? నేను మరలా అడుగుతున్నా, అసలు ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా లేదనేటువంటి అనుమానం వస్తుంది. ఏ స్టేషన్కి ఆ స్టేషన్లో ఎస్ఐలు సిఐలు ఎస్పీలుగా అయిపోయారు. ఎస్పీ అసలు వృధా, పాపం ఎస్పీకి జీతం వృధా. ఎస్పీ పని చేయలేకున్నాడు, ఈ జిల్లాలో చేయలేడు, చేత కావడం లేదు. అందుకని ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో నేను వేరే ఎస్పీని అయితే కోరినవాడి, కానీ ఈ ఎస్పీ చేయలేడు. విచారణ చేసి వీళ్ళందరి ముందు బహిరంగ విచారం, ఒకరితో కాదు. నిన్న వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నారా? దానికి మీరందరూ సాక్షులు కాదా? లేదు. రెండోది, ఆ ఆర్ఐ ఇక్కడికి వచ్చి సంతకం పెట్టాడా? కాబట్టి ఎవరిని విడిచిపెట్టాం. ఈరోజు ప్రైవేట్ కేసులు వేస్తాం. ఖచ్చితంగా మీరు తిన్నటువంటి అవినీతి సంపాదన ఏదైతే ఉందో, ఏదైతే అవినీతి సంపాదనకి మీరు ఆశపడి పనులు చేస్తున్నారో కక్కిస్తాం మీ చేత అవినీతి సంపాదన. సోమిరెడ్డి లాంటి వాడిని కూడా విడిచిపెట్టాం. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలా, రాజకీయంగా తీట్టుకోవాలా. అది చేతకానటువంటి వాడు 5 సార్లు ఓడిపోయి 6వసారి గెలిస్తే నీ ప్రతాపం అంతా నువ్వు 5 సార్లు ఓడిపోవడానికి కారణాన్ని విశ్లేషించకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గట్టిగా పనిచేస్తారో వాళ్ళ మీద కక్ష సాధింపులా. ఎవరి దగ్గర చెప్పాడంటే సిగ్గైనా ఉండాలి. నీ వేట ఇది వేట. వేట అనేది ఏంది? మగసిరి కలిగినటువంటి వాడు ధైర్యంగా పోరాడేది వేట అనిపించుకుంటుంది తప్ప, ఎవడో ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి దొంగ కేసులు పెట్టించేది వేట అనుకుంటే అసలు ఇట్లాంటి వేటగాడిని ఎవరన్నా తెలియడం లేదు. మనం ఇంత వేటగాడిని నేను ఎక్కడ చూడలే. ఇటువంటి వేటగాడిని, ఇంత వేటగాడిని నేను ఎక్కడ చూడలేదు. సిగ్గేనే బాగు, నోరు మూసుకునే ఉండాలా. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటిది ఇది. నిజంగా ఏదైనా అయితే సిగ్గుతో తలదించుకొని చచ్చిపోవాల్సినటువంటిది. మరి నేను పోరాడలేక ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడితో, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడితో నేను పోరాడలేక తప్పుడు కేసులు పెట్టించానని చెప్పి సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వు సిగ్గుపడి చచ్చిపోవాలి నువ్వు. అటువంటిది నువ్వు ఈ రోజు అయితే నేను మాట్లాడుతున్నాను పెద్దగా అని చెప్పి అన్నావు. కాబట్టి నేను మరలా చెప్తున్నా, ఏ కుటుంబం అయితే ఈ రోజు శాషయ్య కుటుంబం గోడుమని చెప్పి బాధపడిందో, బాధ్యులైనటువంటి మీ కుటుంబాలన్నీ గుర్తుంచుకోండి. శాషయ్య ఇంటి గడపలో నిలబడి చెప్తున్నా, 10 ఇంతకు మీ కుటుంబ సభ్యులు గోడుపడేటువంటి రోజు వస్తుంది. ఇంతకు 10 మీ కుటుంబ సభ్యులు గోడుపడేటువంటి రోజు. ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. ఖచ్చితంగా ఇంతకు 10 మీ కుటుంబాలు గోడుపడేటువంటి రోజు వస్తాయి. ఎవరో చెప్పారు నిన్నేదో మీరు సీఏ అని అన్నారంట, అదంటే నేను దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాడు. నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణమే నాకు నాయకులు, కార్యకర్తలు. వాళ్ళ విషయంలో అన్యాయం జరిగినప్పుడు నేను నోరు పెదపకున్నాను, అన్యాయాన్ని అడ్డుకోకున్నాను, అన్యాయాన్ని గురించి మాట్లాడకుండాను ఉంటే అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు. ఇది నియోజకవర్గం కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి అండగా ఉండడమే. కాబట్టి ఎవడో దారిని పోయేటువంటి కుక్కలు చాలా మొరగతా ఉంటాయి. ఆ మొరుగుడిని నేను పట్టించుకోను. ఏదన్నా ఉంటే వేటాడదలుచుకుంటే నేను మరలా చాలా విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి. నీకు నిజంగా కనుక వీళ్ళు ఉంటే, నీకు ఆ గట్స్ అంటే చావ ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నాతో పోరాడు. దొంగ కేసులు పెట్టించి పోలీసులను అడ్డు పెట్టుకుని రావడం కాదు. లేదరా, ఏ ఊర్లోకైనా పర్యటిద్దాం, నువ్వు రా, నేను వస్తా. నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒంటరిగా, నాకు ధైర్యం ఉంటే నేను ఒంటరిగా వస్తా. ఎవరం గ్రామంలో పర్యటించగలమో సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు కోరుకున్నటువంటి గ్రామంలో నేను సిద్ధంగా ఉన్నా. అది ధైర్యం అంటే, అది రాజకీయం అంటే. అంతేగాని అప్పుడు కేసులు పెట్టడమో, పోలీసు వాళ్ళని పంపించడమో, వాళ్ళని బెదిరించడమో, ఏడని భయపడమో, సల్లంగా దొంగతనంగా ఆడ శాషయ్య టీ దాగాడు వస్తా ఉంటే ఆడ కారులు ఎక్కించుకోకపోవడం కాదు. ధైర్యం ఉంటే ఇదిగో శాషయ్య తప్పు చేశాడని చెప్పి అందరి ముందు ఎక్కించుకొని పోవాల్సినటువంటి ఆ ధైర్యం లేనటువంటి పోలీసులు మీరు ఒక పోలీసులా? ఆ ధైర్యం లేనటువంటి మీరు అవినీతికి పాల్పడి మీరు శాషయ్య మీద దొంగ కేసులు పెట్టి సోమిరెడ్డి దగ్గర శభాష్ అనిపించుకోవడానికి మీరు చేసుకున్నటువంటి చర్యలు కరెక్టా? కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు న్యాయ పోరాటం చేస్తాం. శాషయ్యని విడుదల చేయించడానికి న్యాయ పోరాటం చేస్తాం. దానితో పాటు ఎవరైతే శాషయ్యని ఇరికించారో వాళ్ళని మరలా లోపలికి పంపించేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. ఆ కుటుంబానికి, శాషయ్య బంధువులకి, శాషయ్య అభిమానులకు అందరికీ అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.